హాయ్ అందరికీ. ఇదైతే మా అత్తయ్య వాళ్ళ ఊర్లో అనమాట. గ్రామ దేవతలు ఉన్నారు నలుగురు అమ్మవార్లు. ఇంక దర్శించుకుందామని మేము వెళ్తున్నాము. ఇంక ఇది మొదటిది పోలమ్మ తల్లి. నేను మా పరీక్షిత్ మా హస్బెండ్ వచ్చున్నాం. పరి అయితే రాలేదు. పరి 2 చేతులకు కోన్ పెట్టుకునింది. వాళ్ళ మామ పెళ్ళి ఉందన్నమాట నెక్స్ట్ డే, అందుకని తనైతే రాలేదు. మేమైతే ఏ టెంపుల్స్కి అంటే మనం తిరుమల ఇలా వెళ్ళేటప్పుడు మాత్రం ఖచ్చితంగా అమ్మవారిని దర్శించుకుంటాము, తర్వాత వెళ్తాము. ఇంట్లో ఏదైనా శుభకార్యం జరగాలన్నా ముందు అమ్మవారిని దర్శించుకుంటాం మేమైతే. ఇదైతే రెండో అమ్మవారు లక్ష్మమ్మ తల్లి. ఈ అమ్మవారు అయితే పొలాల మిడిల్లో ఉంటారనమాట. చాలా మంచి గాలి వస్తుంది అసలు అక్కడ. పువ్వులు చూసారా చాలా బాగున్నాయి కదా, భలే ఉన్నాయి. ఆనియన్ కలర్లో చాలా బాగున్నాయి. కానీ ఇక్కడ వాతావరణం చాలా బాగుంటుంది. చుట్టూ పొలాలు, పక్కన చెరువు ఉంటుంది. మిడిల్లో అమ్మవారి టెంపుల్ అనమాట. పరీక్షిత్ అయితే వాటర్ తీస్తున్నాడు, ఇంకా కుండలో నింపుతున్నాడు అనమాట, ఇంకా అమ్మవారికి పోయడానికని. మేమైతే ప్రతి ఇయర్ వస్తాము. ఇయర్కి ఒక్కసారైనా ఖచ్చితంగా వెళ్ళడానికి ట్రై చేస్తాము. చీరలు చూపిస్తాము అమ్మవారికి. ఇంకా ట్రై చేస్తాను వీలైనంత వరకు కూడా. ప్రతి ఇయర్ వెళ్తున్నాము. ఇంక నలుగురం కూడా. చూసారు ఎంత చక్కగా ఉందో అసలు. చుట్టూ వాతావరణం అన్ని కోతలు అయిపోయాయి అన్నమాట వరి, అందుకనే ప్రశాంతంగా ఉంది. ఇంకా పచ్చగా ఉన్నప్పుడు వస్తే ఇంకా చాలా బాగుంటుంది అక్కడ. ఇంకా మనకి ఇది చూసారు, అదే లక్ష్మమ్మ వారు అనమాట. కాగితం పువ్వులు, సన్ సెట్ అవుతుంది, చాలా సాయంత్రం కదా, చల్లగా ఉంది వాతావరణం కూడా, బాగుంది కదా. ఇంక మేమైతే నెక్స్ట్ ఇంకొక అమ్మవారి దగ్గరికి బయలుదేరదామని ఇంకా వెళ్తున్నాం. ఇదే భూలోకమ్మ తల్లి. ఇంకా ఇది కూడా అయిపోయాక ఇంకొక అమ్మవారి దగ్గరికి వెళ్తాను. అక్కడ వాటర్ పడుతున్నాము. మా పరీక్షిత్ కింద ఇలా కొట్టడం చాలా ఇష్టం, చాలా ఎంజాయ్ చేస్తాడు. ఇదైతే మేము ఎక్కడికి వెళ్ళి మా వెనక వస్తాడు ఆల్మోస్ట్. దీనైతే ఇంక మా పరి కొంచెం రాదు. ఇంక చూసారా వాటర్ నింపేస్తున్నాడు. ఇంకా లాస్ట్ అమ్మవారు అనమాట ఈవిడ లచ్చమ్మ తల్లి అని, లచ్చమ్మ తల్లి అని. మేమైతే ఈ ఉయ్యాల్లోనే పరీక్షకు అప్పుడు చిన్నప్పుడు వేసాం.